హైదరాబాద్ పరిధిలోని ఓ నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోట. కానీ గత ఎన్నికల్లో గెలిచిన గులాబీ ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో అక్కడ నాయకత్వ సమస్య ఏర్పడింది. కేడర్ ఉన్నా నడిపించే లీడర్ లేరు. పక్క నియోజకవర్గ శాసనసభ్యుడికి పెత్తనం అప్పగించిన వర్గాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు దీనిని సహించలేకపోతున్నారు. ఆ స్థానంలోని ఉద్యమకారుల్ని పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదా? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నాటికైనా ఇన్ఛార్జి సమస్య పరిష్కారం అవుతుందా లేదా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏ నియోజకవర్గం? వాజ్ ఏ స్టోరీ. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ నాయకత్వం సమస్యను ఎదుర్కొంటోంది. కార్యకర్తలు ఉన్నా నడిపించే నాయకుడు లేకపోవడం పార్టీ పటిష్టతకు శాపంగా మారింది. కమాండర్ లేని సోల్జర్స్లా బీఆర్ఎస్ క్యాడర్ దిక్కుతోచని స్థితిలో ఉంది. సమన్వయం చేసే ముఖ్యనేత లేక పార్టీ పట్టు కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఎమ్మెల్యేల వలసల దెబ్బ పార్టీపై బాగానే ప్రభావం చూపుతోంది. అలాంటి స్థానాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వం లేకపోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఈ లోటును భర్తీ చేసే దిశగా గులాబీ దళపతి చర్యలు చేపట్టకపోవటం విమర్శలకు తావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పట్లో శేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అరికపూడి గాంధీ గెలిచారు. కానీ మారిన సమీకరణాల్లో బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీ గూటికి చేరారు. ప్రతిఫలంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి పొందారు. అప్పటి వరకు శేర్లింగంపల్లిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ గాంధీ పార్టీని వీడిన తర్వాత బలహీనపడిందనే ప్రచారం ఉంది. దీంతో ఐటీ ఉద్యోగులు, సెటిలర్లు ఎక్కువగా ఉన్న శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గులాబీ దళాన్ని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరిపారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ స్పీకర్ తీర్పునిచ్చారు. విచారణ ఎదుర్కొన్న శాసనసభ్యుల్లో అరికపూడి గాంధీ ఉన్నారు. శేర్లింగంపల్లి బీఆర్ఎస్ కు ఇన్ఛార్జి లేకపోవడం తమకు ఇబ్బందిగా మారిందని క్యాడర్లో ఆందోళన నెలకొంది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును తాత్కాలికంగా శేర్లింగంపల్లి బాధ్యతలు అప్పగించింది. కానీ ఈ శాసనసభ్య అనుచరుడ వర్గాలను ప్రోత్సహిస్తున్నారని క్యాడర్ ఆరోపిస్తోంది. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో ఉన్నవారిని పక్కన పెట్టి తనకు భజన చేస్తున్న వారికే మాధవరం కృష్ణారావు ప్రాధాన్యత ఇస్తున్నారనే మాట వినిపిస్తోంది. దీంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న బీఆర్ఎస్ కి గ్రూప్ రాజకీయాలు ఆందోళనకర పరిణామం అన్నది కార్యకర్తల మాట. దీంతో నియోజకవర్గానికి బలమైన నేతలను ఇన్ఛార్జిగా నియమించాలని గులాబీ శ్రేణులు కోరుతున్నాయి. అరికపూడి గాంధీ పార్టీని వీడి చాలా కాలం అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కీలక నియోజకవర్గంలో గులాబీ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ స్థానంపై మొదటి నుంచి ప్రత్యేక ఫోకస్ పెడుతూ వచ్చారు. మంత్రిగా పనిచేసినప్పుడు ఐటీ ఉద్యోగులను ఆకట్టుకున్నారు. దీంతో పార్టీకి పట్టు చిక్కింది. కానీ గాంధీ పార్టీ మారటంతో అది సడలిపోయింది. ఉన్న క్యాడర్ను కాపాడుకుని పార్టీని పటిష్టం చేయడానికి ఇన్ఛార్జి నియామకం అవసరం. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ను వీడిన తర్వాత కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించని హైకమాండ్ తీరు విమర్శలకు తావిస్తోంది. మర్రి చెట్టు నీడన ఏ మొక్క మొలవదన్నట్టు శేర్లింగంపల్లిలో బలమైన నేత గాంధీ నీడలో మరో నాయకుడు ఎదగలేదు. శక్తివంతమైన నేత అన్నీ తానే వ్యవహరించడంతో ద్వితీయశ్రేణి నాయకత్వం లేకుండా పోయింది. పార్టీ అధినాయకత్వం సైతం అప్పట్లో దీన్ని పెద్ద సమస్యగా భావించడం లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ లోటు కనిపిస్తోంది. పార్టీ పటిష్టతపై ప్రభావం చూపుతోంది. కానీ సాయిబాబా, చిర్రా రవీందర్ యాదవ్ వంటి ఉద్యమ నాయకులు శేర్లింగంపల్లి బీఆర్ఎస్ లో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి కార్పొరేటర్గా సేవలందించిన సాయిబాబా దశాబ్దాలు పార్టీ లైన్లో ఉన్నారు. అలాగే చిన్న వయసులోనే ఉద్యమంలో పాల్గొన్న చిర్రా రవీందర్ యాదవ్ బీఆర్ఎస్ లో కీలక నేత. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలను ఈ లీడర్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. వీరిలో ఒకరికి శేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఇన్ఛార్జి పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం క్యాడర్లో ఉంది. బీసీ నేత తుడి ప్రవీణ్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సమన్వయకర్తను నియమిస్తే మంచిది. లేకపోతే జరిగే నష్టానికి అధినాయకత్వమే బాధ్యత వహించాలనే మాట వినిపిస్తోంది. ఈ ప్రాంతం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ స్వీప్ చేసింది. అప్పట్లో పార్టీ అధికారంలో ఉండటం కలిసొచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో ఉంది.
దీంతో ఇప్పటికైనా శేర్లింగంపల్లి కారు పార్టీకి ఇన్ఛార్జిని నియమించకపోతే గ్రేటర్ ఎన్నికల్లో నెట్టుకురావడం కష్టమనే మాట కార్యకర్తల్లో వినిపిస్తోంది. దీనిపై పార్టీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.